మీరు దునియా చెప్పుర్రి అస్సలు వినేదే లేదు, అస్సలు తగ్గేదే లేదు అన్నట్టే చేస్తుండు ట్రంప్ తాత. వేరే దేశాల పబ్లిక్ను అమెరికాలో ఉండనిచ్చేదే లేదు అని అంటుండు. చేతి సమరు వదిలినా సరే పైసలు ఖర్చైనా మాయే, బయటికి ఎల్లగొట్టుడే అని అంటుండు. అటు చైనోళ్ళు కూడా ట్రంప్ తాతకు తగ్గట్టే చేస్తుర్రు. వాళ్ళ పంచాయత్ గురించి ఇప్పుడు దేశాలన్నీ మాట్లాడుకుంటున్నాయి. మనం కూడా చూద్దాం పారి. 600 అయినా ఎల్లగొట్టుడే అంటున్నాడు ట్రంప్ కాక. బయటి దేశ పౌరులను అమెరికాలో ఉండనిచ్చుడే లేదంటాడు. అవసరమైతే విమానం టికెట్ కొనిచ్చి చేతి ఖర్చులకు తోడేమని పైసలు ఇచ్చి మరీ సాధారణంగా సాగనంపుతారట. గంతేగాని దేశంలోనైతే ఉండనీయం అంటున్నారు. దాంట్లో రెండో మాటనే లేదన్నట్టు చెప్తున్నాడు. చెప్పిన మాట వినకపోతే సిప్పకూడు తినిపిస్తారట. ఫైన్లు ఎత్తాం అని కూడా బుగులు పట్టిస్తున్నారు. రూపాయి ఖర్చు లేకుండా మేమే టికెట్లు కొనిస్తాం, పైసలు ఇస్తాం, చెప్పిన మాటిని బార్డర్ దాటుర్రి అన్నట్టు చెప్తున్నాడు ట్రంప్ తాత. మరిగా ఏం చేస్తాడో ఏమో గాని ఇంకో దిక్కు అమెరికా చైనా నడుమ సుంకాల లడాయి సుర్ర మండుతాంది. మీరెంత అంటే మీరెంత అన్నట్టే ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడి టాక్సులు వేసుకుంటారు. చైనోళ్ళ సామాన్ల మీద అమెరికోళ్ళు 145 నుంచి 245% ట్యాక్సులు పెంచిండ్రని ముచ్చట్లు వినిపిస్తున్నాయి. నిజంగానే గట్లయితే మాత్రం చైనా సామాన్లు అమెరికాల దిగుడు ఆగినట్టే, అక్కడ రేట్లు శితం పెరిగినట్టే అంటున్నారు. ఇప్పటికే డజన్ గుడ్లకు 540 రూపాయలు ఖర్చు చేస్తాండ్రు అమెరికోళ్ళు. ఇప్పుడు చైనోళ్ళు సామాన్లు పంపించుడు కూడా బంద్ పెడితే అన్ని సామాన్ల రేట్లు పెరుగుతాయా అంటున్నారు. ఇంకో గమ్మతి ముచ్చట ఏంటిదంటే ఓ దిక్కు రెండు దేశాల నడుమ కిరికిరి నడుస్తున్న గీసోంటి యాలల్లా తెల్లకోట ఆఫీసరు కరోలినా అనేట ఆమె చైనోళ్ళు తయారు చేసిన బట్టలు తొడుక్కొని ప్రెస్ మీట్ పెట్టిందట. దాన్ని ఇంటర్నెట్ లో తిప్పుతాండ్రు చైనోళ్ళు. అగ చూసిండ్రా, చైనోళ్ళు తయారు చేసిన బట్టలు వేసుకుంటారు, మళ్ళా మీదికెళ్ళి మా మీదనే ఎక్కువ ట్యాక్సులు వేస్తారు. గిదేనా నియతి అని అమెరికా సర్కారుకు సురుకులు పెడుతుండ్రు చైనోళ్ళు. గిట్లా మస్తు గట్టిగానే నడుస్తున్నది ఇప్పుడు లడాయి. ఇప్పటి అంతలా దిగేటట్టు లేదు.